ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీడలా వెంటాడుతోంది. అనాలోచితంగా వెళ్లారో, తన మామయ్యలు ఇతర బంధువుల కంటే స్నేహితులే ముఖ్యమని భార్యతో కలిసి నంద్యాల వెళ్లారో కానీ అక్కడి నుంచే బన్నీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం అవసరమైతే ఎంత దూరమైనా వెళతారని, అంది వచ్చిన ప్రతి సందర్భాన్ని తమ రాజకీయానికి వాడుకుంటారనే నానుడి ఉంది. అటువంటిది శిల్పా రవిచంద్ర అల్లు అర్జున్ ను వాడుకోవటంలో తప్పేముంది? రాజకీయం అంటే అలాగే ఉంటుంది. నంద్యాల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన గెలుపుపై అనుమానం వ్యక్తమై అది పెరిగి పెద్దదైంది. జనసేన ప్రభావం వల్ల తాను గెలవటం కష్టమనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో తన స్నేహితుడైన అల్లు అర్జున్ ను బరిలోకి దించారు. అయితే అల్లు అర్జున్ వెళ్లిన సమయం సరికాదు. ఏ పని చేసినా సమయం సందర్భం చూసుకుని చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కొన్ని చిన్న చిన్న పనులకైతే ఇది అవసరం ఉండదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున తన తండ్రి అల్లు అరవింద్తో సహా మెగా కుటుంబ సభ్యులంతా వెళ్లి ప్రచారం చేస్తున్న సమయంలో తాను తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. దాన్ని బల ప్రదర్శనలా, తన గెలుపునకు ఉపయోగపడే కార్యక్రమంలా తీర్చిదిద్దుకున్నాడు కిషోర్ రెడ్డి. కాలక్రమంలో అది అల్లు అర్జున్ కు ప్రధాన సమస్యలా మారింది. ఫలితాలు వచ్చాయి. వైసీపీ ఓటమి పాలైంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సంచలన విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. రోజులు అలా గడుస్తూ ఉండగానే పుష్ప 2 విడుదల తేదీ రానే వచ్చింది. సంధ్య థియేటర్లో 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షో వేశారు. ఈ షోకు వెళుతూ అల్లు అర్జున్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని తీసుకెళ్లాడు. నంద్యాల నుంచి కొంతమంది అభిమానులకు ఆ షోకు రవిచంద్ర తరలించారంటూ ఆరోపణలు రావడంతో పాటు సినిమా షోలో కొన్ని వైసీపీ జెండాలు కనిపించాయని అభిమానులు చెప్పారు. రాజకీయ నాయకుడైన శిల్పా రవిచంద్ర ఈ విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్లారో అర్థం చేసుకోవచ్చు. అంతవరకు చోటు చేసుకున్న పరిణామాలు ఒకెత్తైతే తర్వాత జరిగిన పరిణామాలు మరో ఎత్తు. కోర్టులో బెయిల్ కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యక్తిగత కేసులను వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డిని నియమించుకున్నారు. ఆయన మంచి లాయరే అయినప్పటికీ తన తెలివితేటలతో పోలీసులంతా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మారేలా మొత్తం సందర్భాన్నే మార్చేశారు. సినిమా హీరోలకు పోలీస్ వ్యవస్థ వ్యతిరేకమైతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అనుభవమైన తర్వాత కానీ ఈ విషయంలో బన్నీకి ఓ స్పష్టత రాలేదు. బెయిల్ తెప్పించడం కోసం మొత్తం పోలీస్ వ్యవస్థను అల్లు అర్జున్ కు నిరంజన్ రెడ్డి వ్యతిరేకం చేశారు. నంద్యాల వెళ్లినప్పుడే నాగబాబు పరాయివాడు అంటూ ట్వీట్ చేశారు. ఆ యుద్ధం మరింత ముదిరింది. చివరకు స్వయంగా బండి నడుపుకుంటూ చిరంజీవి, నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లేలా పరిస్థితులు తీసుకొచ్చాయి. తాజాగా అంబటి రాంబాబు అల్లు అర్జున్ కు మరింత చేటు చేస్తున్నారు. అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ అతడు తమవాడే అంటూ అన్ని వర్గాలకు బన్నీని దూరం చేస్తూ ఒక్క వైసీపీ వాడే అనేలా తమ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు. సోఫాలు పంపించాలంటూ అసందర్భమైన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 సినిమాలో తన ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకునేందుకు సోఫాలో డబ్బులు పెట్టి అల్లు అర్జున్ పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అంబటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.